రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర, మినుము పైర్లు. నేరుగా విత్తడం కంటే రబీ కాలంలో రైతులు వరి మాగాణుల్లో పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకుని గింజ మొలకెత్తుతుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అలానే చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు, బూడిద తెగుళ్ల వంటివి ప్రధాన సమస్యగా మారతాయి. కాబట్టి ప్రాంతానికి సరిపడా అధిక దిగుబడినిచ్చే రకాలతో పాటు సస్యరక్షణ యాజమాన్యం ద్వారా రబీ పెసర, మినుము నుంచి మంచి పంటను పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త కెల్లా లక్ష్మణ్. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ అదేవిధంగా విజయనగరం జిల్లాలో వరి మాగాణుల్లో రబీ కాలంలో ఈ యొక్క మొక్కజొన్న తర్వాత మినుము, పెసరని అధిక మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. మన ఉత్తర కోస్తా జిల్లాలకి అనుకూలమైనటువంటి రకాలు ఒకసారి చూసుకున్నట్లయితే LBG 787 అనే రకం. ఇది పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకోవడమే కాకుండా కాండం కనుపుల వద్ద కూడా కాయలు వచ్చి అధిక దిగుబడి దాదాపు 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. ఈ యొక్క తిరుపతి నుంచి విడుదలైనటువంటి TBG 104 అనే రకం కూడా 8-9 క్వింటాళ్ళ దిగుబడి ఇవ్వగలిగి ఎకరానికి పాలిష్ రకము. ఇది కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పల్లాకు తెగులను తట్టుకుంటుంది. GBG 1 అనే రకం కానీ అదేవిధంగా LBG 884 అనే రకం కానీ ఇవి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పల్లాకు తెగులను తట్టుకొని దాదాపు 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకాలు. అదేవిధంగా LBG 904 ఇది కూడా పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకొని పాలిష్ కలిగినటువంటి గింజ దాదాపు 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలుగుతుంది. TBG 129 అనే రకం కూడా ఇది కూడా 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని వరి మాగాణులకి అనుకూలమైనటువంటి రకం. పెసరలో TM 96-2 60-65 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకము. ఇది అధిక తేమ మరియు అదేవిధంగా బూడిద తెగులను కూడా చాలా వరకు తట్టుకుంటుంది. గింజ కూడా లావుగా ఉంటుంది. దీంతోపాటు WGG 42 అనే రకము. ఇది 55-60 రోజులు అంటే ఒక 5 రోజులు కాలపరిమితి తక్కువ అవడమే కాకుండా పల్లాకు తెగులను పూర్తిగా సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకము. గింజలు లావుగా ఉండి పాలిష్గా ఉంటాయన్నమాట. అదేవిధంగా IPM 2-14 అనే రకము. ఇది 60-65 రోజులు కాలపరిమితి కలిగి 4-6 క్వింటాల్ దిగుబడిని ఇవ్వగలిగిన రకము. మొక్కలు నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చేటటువంటి రకం అన్నమాట. LGG 574 అనే రకము. ఇది దాదాపు 65-70 రోజులు కోతకు రావడమే కాకుండా దాదాపు 7 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడిని ఇవ్వగలిగిన రకం. అయితే ఇది పల్లాకు తెగుల్ని తట్టుకొని ఒకేసారి కోతకు వచ్చేటటువంటి రకము. అలాగే LGG 607 అనే రకం. ఇది 60-65 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 6-7 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగిన రకము. ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకొని గింజలు మధ్యస్థంగా లావుగా ఉంటాయి. అదేవిధంగా LGG 630 అనే రకం 6-7 క్వింటాల దిగుబడినిచ్చి దాదాపు 70 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి రకం. ఇంకొక పల్లాకు తెగులను తట్టుకొని రబీ కాలానికి అనుకూలమైనటువంటి రకం చూసుకుంటే LGG 600. ఇది కూడా 65-70 రోజులు కోతకు వచ్చి 6-7 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. సిఫార్సు చేసినటువంటి 10-12 కిలోల విత్తనాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. అదేవిధంగా ఈ విత్తనాన్ని మనం విత్తే ముందు విత్తన శుద్ధి కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాములు థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, లేదంటే కార్బండిజం వంటి తెగుళ్ళ మందులతో కానీ ముందు విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ఈ యొక్క 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదంటే 5 గ్రాముల థయామెథాక్సిమ్ అనే మందును కానీ 1 కిలో విత్తనానికి చొప్పున పట్టించుకున్నట్లయితే 15-20 రోజుల వరకు ఈ యొక్క తెగుళ్ళు కానీ పురుగుల బారి నుంచి పంటని కాపాడుకోవచ్చు. వరి కోతకి రాకముందు అంటే 3-4 రోజుల ముందు ఈ యొక్క నీటిలో నానబెట్టి 24 గంటలు నానబెట్టి మొలక కట్టుకున్న విత్తనాన్ని రైతులు జల్లడం జరుగుతుంది. ఈ యొక్క కలుపు విషయానికి చూసినట్లయితే 1.5 లీటరు పెండి మిథాలిన్ మందుని తీసుకొని దాన్ని మొదటగా ఒక 20 కేజీలు ఇసుకను కలుపుకొని ఈ యొక్క వరి పనలు తీసిన వెంటనే ఇసుకని జల్లేసి ఒక 200 లీటర్ల నీటిని మనం తర్వాత పిచికారి చేయాలి. ఒకవేళ ఈ విధంగా చేయలేని పక్షంలో అయితే ఈ యొక్క కలుపు వచ్చిన తర్వాత అయితే 15-20 రోజులు ఈ యొక్క ఇమాజిత పైర్ అనే మందుని 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పొలానికి మనం పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా పిచికారి చేసుకుంటే గడ్డి అదేవిధంగా దాంతోపాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.
ఒకవేళ ఈ వెడల్పాటి కలుపు లేకుండా ఊదా, చిప్పర, గరిక వంటి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఫినాక్సోప్రాప్ ఈథైల్ అని 9% ద్రావకము మనకు దొరుకుతుంది. దీన్ని 250 మిల్లీలీటర్లు కానీ లేదంటే క్విజాలోపాప్ ఈథైల్ అనే మందు దొరుకుతుంది. ఇది అయితే 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి చొప్పున మనం 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క రంగం మినుము అనేది కూడా ప్రధానమైన సమస్య. కాబట్టి దీని నివారణకి 20 నుంచి 25 రోజుల సమయంలో ఈ సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిఫ్లోరోఫిన్ అండ్ క్లోర్డినాప్రాప్ ప్రొపార్జిల్ అంటాము. దీన్ని 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సస్య రక్షణ చూసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు ఏంటంటే 2 ఆకుల దశ నుంచి కూడా పంటను ఆశించి ఆ వచ్చిన 2 ఆకుల్ని కూడా రసం పీల్చేసి మొక్క ఎదగనీయకుండా చేస్తుంది. పంట విత్తినటువంటి 15 నుంచి 20 రోజుల సమయంలో ఎసిఫేట్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి చెప్పినా కానీ లేదంటే క్లోరిఫైరిఫాస్ అనే మందుని అయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పినా కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ మరుక మచ్చల పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు ఏంటంటే దాదాపు 30 నుంచి 35 రోజుల సమయంలో అయితే పురుగుని గుడ్లు పెట్టనివ్వకుండా చేయడానికి ఈ యొక్క వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం ఒకసారి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా చేయలేని పక్షంలో ఈ పురుగు ఏం చేస్తుందంటే లార్వా ఆకుల్ని అదేవిధంగా ఈ యొక్క కొత్తగా వచ్చేటువంటి పిందుల్ని ఒక గూడ్లా చేసి ఆ మధ్యలో ఉండి అన్నింటినీ తినివేయడం జరుగుతుంది. దాని నివారణకు ఏంటంటే థయాడికార్బ్ అనే మందునైతే 1 గ్రామ్ లీటర్ నీటికి కానీ లేదంటే ఎసిఫేట్ అనే మందునైతే 1 గ్రామ్ లీటర్ నీటికి కానీ చెప్పి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ఈ పురుగు ఉధృతి బాగా ఎక్కువగా గూడ్లు గమనించినట్లయితే ఈ యొక్క స్పైనోసాడ్ అనే మందును కానీ ఎకరానికి 60 మిల్లీలీటర్లు కానీ లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని అయితే 80 గ్రాములు ఒక ఎకరానికి కానీ లేదంటే ప్రూబెండమైడ్ అనే మందుని అయితే 40 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి చెప్పున మనం ఒకసారి ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలన్నమాట. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులు కొంతవరకు వ్యాపిస్తుంది. దీనికి మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు కానీ లేదంటే కాపరాక్సిక్లోరైడ్ అనే మందుని అయితే 3 గ్రాముల లీటర్ నీటికి చెప్పినా కానీ పిచికారి చేసుకోవాలి. తర్వాత ప్రధానంగా మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చే తెగులు ఏంటంటే ఈ యొక్క బూడిద తెగులు. మన అధిక దిగుబడినిచ్చేటటువంటి ఈ వంగడాల్లో ఈ బూడిద తెగులు అనేది మనం చాలా వరకు గమనించడం జరుగుతుంది. దీని నివారణకు ఏంటంటే 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ అనే మందును కానీ లేదంటే 1 మిల్లీలీటరు ప్రోపికొనజోల్ అనే మందును కానీ దాదాపు 20 నుంచి 25 రోజుల సమయంలో ఒకసారి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రధానమైనటువంటి తెగుళ్ళలో చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు. ఇది మినుము, పెసర 2 పంటల్లో కూడా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. పల్లాకు తెగులు తట్టుకునే రకాలు పండించుకోవాలి. ఒకవేళ అటువంటి రకాలను పండించుకోలేనటువంటి రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి విధిగా చేసుకోవాలి. తొలి దశలో అక్కడక్కడ ఈ తెగులు గమనించినట్లయితే తీసి ఏరివేసి పారేయడం కానీ తగలబెట్టడం కానీ చేయాలి. తెల్లదోమని ద్వారా ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనిని నివారణకి సస్యరక్షణ మందులు వాడడం, ఈ గట్టులను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ తెగులు యొక్క ఉధృతి కొంత మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే మన విజయనగరం జిల్లాలో కానీ వరిమాగాణంలో సాధారణంగా పండించే దగ్గర నీటి వసతి ఎక్కువగా లేదు. కాబట్టి ఒకవేళ రైతులకు ఏమైనా అవకాశం ఉంటే పూత దశ తర్వాత పిండి కట్టే దశలో కానీ అదేవిధంగా పూత దశకు ముందుగా ఒక నీటి తడి ఇచ్చినట్లయితే మంచిది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పోషక యాజమాన్యం. వరిమాగాణుల్లో వరికి వేసేటటువంటి కేవలం ఎరువులతోనే ఈ పంట పండవలసినటువంటి పరిస్థితి. దీనికి మన తొలి దశలో అంటే 20 నుంచి 25 రోజుల సమయంలో ఒకసారి, అదేవిధంగా 40 నుంచి 45 రోజుల సమయంలో ఒకసారి 319 అనే నీటిలో కరిగేటటువంటి పోషకాన్ని 1 కేజీ లేదా 2 కేజీల వరకు కూడా మనం పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా పిందె వచ్చిన తర్వాత 40 నుంచి 45 రోజుల సమయంలో ఒకసారి పొటాషియం నైట్రేట్ అనే నీటిలో కరిగేటటువంటి ఎరువుని 1 కేజీ నుంచి 2 కేజీలు ఒక ఎకరానికి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మన పోషక యాజమాన్యం తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం ప్రత్యేకంగా నీటిని అందించలేము కాబట్టి ఆ పోషకాలను నేరుగా ఆకుల ద్వారా అందించి మనం ఈ యొక్క పంట బాగా పెరిగి దిగుబడులు అధికంగా సాధించడానికి అవకాశం ఉంటుంది.